నమస్తే అండి, మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో వచ్చేసి ఈ తోట అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఈ మందుల గురించి ఒక వీడియో ఛానల్ని. అంటే ఇప్పుడు ఫ్లవరింగ్ దశలో ఉన్నాయి మనకు. ఇప్పుడు ఇలా కాయలు అనేవి దిగాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన. ఈ కాయలు దిగడానికి ఏ మందులు కొడితే బాగుంటుందని అడుగుతున్నారు. పూత రావడానికి అలాగే వచ్చిన పూత నిలబడడానికి మందులు అయితే చెప్తాను. ముందుగా మనం చూసుకున్నట్లయితే వలాగ్రో కంపెనీ వాళ్ళది ఎంసీ సెట్టు తీసుకొని అలాగే ఎంసీ సెట్టు ఎంసీ ఎక్స్ట్రా ఒక రౌండ్ అయితే స్ప్రే చేసినట్లయితే పూత ఇలా అధికంగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే రెండవది ఫ్యాంటాక్ వచ్చేసి గ్రోమోర్ కంపెనీ వాళ్ళది. దీంట్లో కూడా మనకు అమినో యాసిడ్స్ సంపూర్ణంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎంసీ సెట్టు ఎంసీ ఎక్స్ట్రా ఎలా చెప్పామో అలాగనమాట. రెండవది వచ్చేసి అనమాట మనకు బాగా ఎక్కువగా పూత వచ్చి ఇలా కాయగా దిగడానికి మంచి ఆస్కారం చేస్తుంది. అలాగే దీంట్లో వచ్చేసి మిర్చిఫ్లై ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎర్రనెల్ల పొలాల్లో ఎక్కువగా ఉంటుంది, నల్లరేగడి పొలాల్లో తక్కువగా ఉంటుంది మిర్చిఫ్లై. ఎందుకంటే ఒక్కోసారి ఎర్రనెల్ల పొలాల్లో త్రిప్స్ అనేవి చావమన్నమాట. అందుకే ఎర్రనల్లి దాడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ త్రిప్స్ చనిపోవడానికి ఆస్కారం ఉండదు. మీరు ఎఫ్ఎంసీ వాళ్ళది మార్షల్ లేకుంటే మార్కర్ కానీ తీసుకొని స్ప్రే చేయొచ్చు అనమాట. ఇలా పూత అయితే వచ్చినప్పుడు అలా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే 2 రౌండ్లకు ఒకసారి బూడిద తెగులు మందులకి లేకుంటే మనకు ముడతకు సంబంధించిన మందుల్లోకి స్ప్రే చేసుకున్నట్లయితే కాపులు ఇలా దింపుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొకటి వచ్చేసి డబుల్ అనమాట. గోద్రేజ్ కంపెనీ వారిది డబుల్ తీసుకున్నట్లయితే మంచి కాపు దిగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే దీంట్లో గట్లే హుమైనో యాడ్ చేశారు. ఇంతకుముందు వీడియోలో చూపించానుగా అదనమాట. అది కూడా మనకు చాలా మంచి ఆస్కారం చేస్తుంది. పూతను కావాల్సిన న్యూట్రియన్స్ అనమాట. బోరాను, జింకు, మెగ్నీషియం, కాపరు ఇలా మైక్రో న్యూట్రియన్స్ అయితే ఉంటాయన్నమాట. అది కూడా స్ప్రే చేసుకోవచ్చు. అంటే దీంతో పాటు మనం ఏదైతే అనుకున్నామో డబుల్, ఈ ఎంసీ ఎక్స్ట్రా, ఎంసీ సెట్ ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే, అలాగే రాడిఫామ్ కూడా స్ప్రే చేసుకున్నట్లయితే స్ట్రెస్ గురి కాకుండా ఉందన్నమాట. ఇది కూడా వలాగ్రో కంపెనీవే. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి తక్కువ ధరలో ఉంటాయి, మంచి పూత ఖాతా దింపుకోవడానికి అవకాశం చేస్తాయి అన్నమాట. ఇక ఇంకొన్ని మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో మంచిగా అవైలబుల్ ఉండేటివి అయితే ఇప్పుడు ఇంతకు మించి అవసరం లేదు ఇప్పుడు ఈ రౌండ్కి అయితే గిన. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో దండిగా ఉన్న ఫ్లవర్ బూస్టర్లు ఇవన్నీ మళ్ళీ ఒకసారి కాపు దింపుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అనమాట. ఇప్పుడైతే పూర్తిగా మనకు పూత ఖాతా అధికంగా రావాలంటే ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉండేవి ఈ 4 మందులు అలాగే రాడిఫామ్ స్ప్రే చేసుకున్నా కూడా మనకి మంచిగా పూత ఖాతా దిగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎందుకు ఇదింతా చెప్తున్నా అంటే గిన పూతలు చాలా మంది లేవని కామెంట్ చేస్తున్నారు, అలాగే ఫోన్ చేస్తున్నారు. పూతలు అధికంగా రావడానికి మంచిగా క్లైమేట్ కూడా సరిగ్గా ఉండాలండి. క్లైమేట్ కూడా సరిగ్గా ఉన్నట్లయితే మనకు పూత ఖాతా కూడా ఎక్కువగా వచ్చి మనకు పింజ దిగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మొక్కలు చూసారా, మనకు పైన ముడత లేకుండా ఉండాలి. అలాగే పూతలు కూడా గండ పూత పడుకోకుండా మనకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే చెప్పానో మార్షల్ మార్కరు మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట. మార్షల్ వచ్చేసి కార్బోసల్ఫాన్ 25% ఉంటుంది. ఇది పూతలు మిర్జీగా అనే దశని అయితే పోగొడుతుంది అనమాట. ఆ పూతలు ఉన్నప్పుడే కొట్టండి. అలాగే బోరాను మీరు యాడ్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే హుమైనతోనే మనం చేసుకోవచ్చు అనమాట. ఇక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న తోటలు అయితే పర్లేదు, బాగున్నాయి. ఈసారి కూడా చాలా మంది రైతన్నలు 4 రోజులకి 3 రోజులకే స్ప్రే చేస్తున్నారు. ఇప్పుడు అంత అవసరమేం లేదండి, వచ్చేదే 4వ రోజు రిజల్ట్ వస్తుంది. బాగా చూసి స్ప్రే చేసుకోండి. అంతేగాని మనం ఎక్కువ అధికంగా మందులు తీసుకుని వచ్చి స్ప్రే చేసినా కూడా ఇబ్బంది ఉండదన్నమాట. అందుకే ఇబ్బంది లేకుండా కొట్టాలంటే గిన ఈ వారం స్ప్రే చేసుకోండి. మనకు బూడిదకోసారి నల్లికోసారి డబ్బీ కడ్డీల పైన, ఓపీ వెరైటీల పైన, అలాగే సీడ్ అయితే కాస్త కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదింత బూడిద సెగ్మెంట్గా చేయాలి అనమాట. అందుకే ఇట్లా చెప్తున్నాను. ఇప్పుడు దీనిలో కలుపుకోవచ్చా అంటే గిన ఫంక్షన్లే కలుపుకోద్దండి. ఎక్కువ మనకు లైట్గా బూడిదంటే అప్పుడు దాంట్లో కలుపుకోండి ఇవి. అంతేగాని సపరేట్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. బూడిద పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు పూత రాలే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తప్పులు అయితే చేయొద్దండి. ఇక మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇక ఇలా ఉందండి తోట తెగిన ఇప్పుడు పూత కాతం మీద ఉంది. ఈ పూతలన్నీ దింపడానికి అయితే మంచి ఆస్కారం చేసుకోవచ్చు. అలాగే 13-40-13 అయితే కిందకి డ్రిప్ ఉన్న వాళ్ళైతే ఇడుచుకోవచ్చు. మనకు పూతను కూడా అట్లే దింపుకుంటుంది అనమాట. కాయల సైజు రావడానికి అయితే 13-0-45 0-52-34 గురించి ఒక వీడియో కూడా చేస్తాను. చాలామంది అడుగుతున్నారు డ్రిప్ మందు కూడా ఎలా విడుచుకోవాలి అని అయితే అడుగుతున్నారు అనమాట. ఇక ఇదండి వీడియో. మన వీడియో ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ పేరు తెలుసుగా అర్జున్ వ్లాగ్స్, సబ్స్క్రైబ్ చేయండి.